భగవద్గీత సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగం. ఇక్కడ 16-17 శ్లోకాస్. ఎప్పుడైతే ఆత్మతత్వం గురించి అది నిత్యము ఉండేది, పైగా వికారాలు చెందదు అని చెప్పి, అలాగే విషయేంద్రాల వల్ల కలిగే భావనలన్నీ కూడా అవే సత్యం అనుకుని దాని వెనకాల వెళ్ళకూడదు అని చెప్తూ, పైగా ఆ లక్షణాలు ఏంటి అని కూడా చెప్పి మళ్ళీ ఇక్కడ ఆత్మ గురించి ఇంకా క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఒక్కసారి అనుమానం వచ్చిందంటే అనుమానం మూలాల నుంచి కూడా తీసివేయకపోతే మళ్ళీ ఇంకో కొత్త అనుమానాలకి తావు ఇచ్చేలాగా ఉంటుంది. ఒకటి ఇంకో దానికి ఇట్లా ఒక తీగను కదిలితే డొంకంతా కదిలింది అన్నట్టుగా అక్కర్లేని ఆలోచనలు ఒక్కసారి మనలో పుట్టాయి అంటే దాన్ని మనం మొదట్లోనే తీసివేయకపోతే ఇట్లా అన్ని పనికిరాని ఆలోచనలతోనే కూడిపోయి అసలైంది ఏంటి అన్నది కూడా విస్మరిస్తూ ఉంటాము. అందుకే ఇక్కడ 16వ శ్లోక, నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతః త్వానయో సత్వాదర్శిభిః. అయితే నాసతో విద్యతే, నాసతో అంటే ఏది లేదో, నా అంటే ఎప్పుడూ లేనిది, పైగా అసతో అంటే అసత్యము, అది ఎప్పుడూ శాశ్వతమైనది కాదు, అనిత్యమైనది అంటే టెంపరరీ. భావో నా భావో అంటే ఉనికి లేని వాటి గురించి ఉనికి ఉండట్టుగా అనుకోవటము. అంటే ఏది ఉన్నదో అదే శాశ్వతంగా ఉంటుంది అనుకోవటం, ఎందుకంటే దాన్ని నేను చూస్తున్నాను కాబట్టి. అలా అనుకుంటూ ఏది లేదో అది లేదు కాబట్టి అది లేదు అని అనుకోవటము. ఇప్పుడు నాకు కనిపించినవన్నీ ఎప్పటికీ ఉండిపోతాయి అనుకోవటం మళ్ళీ అజ్ఞానం. అలానే నాకు కనిపించట్లేదు కదా, అక్కడ లేదు అంటానికి కూడా వీలు లేదు. అందుకని నశించిపోయే వాటి గురించి, అలాగే నాకు కనపడిన ప్రతీతి కూడా ఉంటుంది అనుకోవటము, ఇవన్నీ ఏంటి విద్యతే. ఇక్కడ అక్కడ ఫస్ట్ విద్యతే వచ్చింది, ఇక్కడ అంటే అక్కడ అసత్తులో అన్నది విద్య కాదు. అలాగే భావో నా భావో విద్యతే, ఇక్కడ విద్యతే అన్నది ఏంటి అంటే లేదు అంటే అది ఇది ఒక్కటేనా అంటే దానికి ముందు వచ్చే వర్డ్ బట్టి ఆ మీనింగ్ మారుతూ ఉంటుంది. ఎలా సతహ అంటే సత్యం అన్నది ఎప్పుడూ ఉంటుంది, అది ఒకేలాగా ఉంటుంది, మార్పులు చేర్పులు ఉండవు, అది సత్యము, అది నిజము. కాబట్టి నిజము కానిది టెంపరీగా ఉండేవి మార్పులు చేర్పులు చెందుతాయి, పైగా అవి నశించిపోతాయి. పర్మనెంట్గా ఉన్నది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది, మార్పులు చేర్పులు అందులో జరగవు. ఉభయోరపి రెండుగా కనిపిస్తున్నది ఒక్కటిగా అనిపించినప్పటికి కూడా అది దృష్టోంతః అంటే దృష్టిలో చూస్తున్నావు, దృష్టి అంటే చూడటం, చూస్తున్నావు కాబట్టి ఇది ఉన్నది, చూడలేకపోతున్నాను కాబట్టి అది లేనిది అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే త్వానయో సత్వదర్శిభిః, త్వాన్నయో అంటే ఆ రెండిటికి కూడా, అనయో అంటే రెండు, పైగా ఆ రెండుకి ఏమనిపిస్తుంది, సత్వదర్శివి తత్వజ్ఞానాల ద్వారానే అది నువ్వు తెలుసుకోగలవు. తత్వజ్ఞానం అంటే సత్యాలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి అంటారు. అయితే ఈ శ్లోకాకి యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ తీసుకుంటే ఫస్ట్ నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతః త్వనయో సత్వదర్శిభి. అసత్తు అంటే ఏదైతే టెంపరరీయో అను దానికి ఉనికి ఉండదు, అంటే అది ఎప్పుడు ఒకలాగా ఉండదు, మార్పులు అవుతూనే ఉంటాయి, పైగా అది శాశ్వతంగా ఉండదు. అలాగే సత్యమైన దానికి కొరత ఉండదు, ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ఈ విధంగా రెండింటి యొక్క వాస్తవ స్వరూపాలనే ఏది నిజమో ఏది నిజము కాదు దాన్నే తత్వజ్ఞానం ఉన్నవాళ్లే దాన్ని అర్థం చేసుకోగలరు. అసలు తత్వము జ్ఞానము అంటే ఏంటి అంటే ఇది మళ్ళీ వేదాంతాల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇవి మూడు రకాలుగా ఉంటాయి అంటారు. ప్రతిభాషిక సత్యము అని, వ్యవహారిక సత్యము, అలాగే పరమార్థిక సత్యము. ఈ తత్వజ్ఞానంలో ఏం చెప్తారంటే ప్రతిభాషిక సత్యము అంటే అది ఉంది నాకు కనపడుతుంది కాబట్టి, కానీ అది టెంపరీ, కొంచెం టైంకే అది ఉంటుంది. ఆ క్షణంలో మెరుస్తున్నట్టుగా అలా అనిపిస్తుంది, తర్వాత ఏమవుతుంది, అది నశించిపోతుంది. ఎలా అంటే స్వప్నము మనం పడుకున్నప్పుడు వచ్చిన స్వప్నాలన్నీ కూడా అవి నిజాలుగానే అనిపిస్తాయి, నేనే అనుభవించాను అన్నట్టుగా అనుకుంటాం. కానీ లేచాక స్వప్నం ఉండదు, ఏమీ ఉండదు, అనుభవించామంటే ఏమీ ఉండదు. అలా అది
ప్రతిభాషిక సత్యము, అలాగే వ్యవహారిక సత్యము. ఈ వ్యవహారిక సత్యము అంటే మనం నిజంగా ఎక్స్పీరియన్స్ అయ్యామన్న ఫీలింగ్ వస్తుంది ఎక్కడ, మన ఇంద్రియాల వల్ల. అందుకే ఈ శ్లోకం ఎక్కడొచ్చింది, ఇంద్రియాల గురించి చెప్తూ, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మీద ఎప్పుడైతే నీకు కంట్రోల్ లేకుండా పోతుందో విచక్షణ రహితంగా, అంటే చూసేదల్లా నాకు కావాలి, వాసనలు వస్తున్నాయి బాగుంది, వినటానికి బాగుంది, అందుకే శబ్దరస స్పర్శ రూపగంధాలు, అందుకే ఇవి వ్యవహారికంగా ఈ నా ఇంద్రియాలన్నీ కూడా ఈ అనుభవించేస్తున్నాయన్న భావనలో నువ్వు ఉంటూ ఉంటావు. నిజంగానే నేను అనుభవించి, ఇది నేను తిన్నాను కదా, రుచి నాకు బాగుంది, ఇవన్నీ అనమాట. ఇవి నిజంగా నిజంగా ఈ ఫిజికల్ వరల్డ్లో మెటీరియల్ వరల్డ్లో అనిపిస్తాయి, కానీ ఇవి మార్పులు చెందుతూ ఉంటాయి. ఇవి కూడా మళ్ళీ శాశ్వతం కాదు, మన ఆలోచనలో పరంపరలాగా. అందుకని నిజం కాని దాన్ని కూడా ఎలా అయితే స్వప్నంలో నిజమని నువ్వు అనుకున్నావో, ఇది మెలకువతో ఉన్న స్వప్నము. నీ జీవితం అన్నది మెలకువతో ఉన్న స్వప్నము. ఇది కూడా నేను అనుభవించాను, నాది నాది నాది, నా కుటుంబం అన్నీ నాయి 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 అనుకుంటావు. మరణించాక ఏది నీది కాదు, దేన్ని వదిలేసి వెళ్తున్నావు, అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నావు. స్వప్నంలో ఎలాగైతే అన్నీ నేనే అనుభవించాను అనుకుంటున్నాను, మెలకు వచ్చిన తర్వాత అదేదీ లేదు. అలాగే పుట్టినప్పటి నుంచి ఇవన్నీ నావి 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 అనుకుంటూ ఉన్నాను, మరణించిన తర్వాత మళ్ళీ ఏవి నీవి కాదు. ఏం తీసుకెళ్తాను, ఏమీ తీసుకెళ్ళను, నా శరీరమే నేను తీసుకెళ్ళటానికి లేదు, అది కూడా ఇక్కడే మట్టిలో కలిసిపోతుంది. ఆత్మగా ఈ జీవిలోకి వచ్చిన ఆత్మ మళ్ళీ పరమాత్మలో ఐక్యమైపోతూ ఉంటుంది. అలాగే పరమాత్మిక సత్యము. ఈ పరమాత్మిక సత్యము అంటే ఇది అన్నిటికన్నా ఉన్నది, పైగా దీన్ని ఊహించటానికి వీలు కానిది, అర్థం చేసుకోవటానికి కష్టంగా అనిపిస్తుంది. కానీ ఇది ఏంటంటే జీవ బ్రహ్మ ఐక్యము. అంటే ఏదైతే జీవి జీవించి ఉన్నాడో అందులో ఆత్మరూపంలో ఉన్నది పరమాత్మ. ఆ పరమాత్మని దర్శించుకునే భాగ్యం మనకి లభిస్తే ఇద్దరూ ఒక్కటే, రెండుగా ఏదీ లేదు, ఉన్నది ఒక్కటే, ఉన్నది పరమాత్మయే. ఇక్కడ నేనుగా నీదిగా ఇంకొకళ్ళుగా కనపడుతున్నాయి, కానీ అందరిలో ఆత్మరూపంలో ఉన్నది పరమాత్మ. కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది పరమాత్మిక సత్యము. ఇదే తత్వబోధ అందుకే 3 రకాలుగా చెప్తూ ఉంటుంది. ఏది నిజము అన్నది కూడా నువ్వు అర్థం చేసుకోవటానికి కూడా మళ్ళీ ఎప్పుడైతే నీకు వికారాలు తొలగిపోతూ ఉంటాయో ఆ సత్యాన్ని, అప్పుడే మనం చాలా గట్టిగా పట్టుకుంటాం. వేదాంతంలో కూడా చెప్పేది ఇదే. అందుకని ఏది అయితే జ్ఞానము ద్వారా నువ్వు తెలుసుకుంటూ విడివడిపోతూ ఉంటున్నావో, అందుకే ఉన్నవన్నీ ఏంటి, అసలు ఎక్కడ చూసినా సరే ఉన్నవి రెండే, సత్యము అసత్యము. ఇది నిజము, ఇది నిజము కాదు. ఇది ఎప్పటికీ ఒకేలాగా శాశ్వతంగా ఉంటుంది, ఇది అశాశ్వతము. నా శరీరంతో సహా మార్పులు చేర్పులు చెందుతున్నట్టుగా అనిపిస్తుంది, నేను మారిపోతున్నట్టు అనిపిస్తాను. చిన్నగా ఉన్నాను, మళ్ళీ టీనేజ్లోకి వచ్చాను, మళ్ళీ కాస్త 40-50 వచ్చినాయి, మళ్ళీ తర్వాత వృద్ధాప్యం, మరణానికి దగ్గరగా అయిపోతున్నాను, ఈ శరీరం అన్నది వడిలిపోతూ ఉంటుంది. ఇది మళ్ళీ శరీరాన్ని వదిలేసి నేను మళ్ళీ ఆత్మే మళ్ళీ పరమాత్మలో ఐక్యమైపోతూ ఉంటుంది. అంటే ఈ మార్పులు చేర్పులు అన్నవి ఆత్మకి లేవని ఎలా చెప్పాడో, అలాగే శరీరానికి మార్పులు చేర్పులు ఉన్నాయి, ఇది మళ్ళీ శాశ్వతమైనది కాదు. అందుకని అసత్యం దాని గురించి ఆరాటపడటాలు, సత్యం గురించి మళ్ళీ శోకించటాలు రెండూ కూడా చేయకూడదు. అందుకే బ్రహ్మ సత్యం జగత్ మిథ్యం అని కూడా అంటూ ఉంటారు. అంటే నాశనం అవ్వేవన్నీ కూడా మార్పులు చెందుతూనే ఉంటాయి, నశించిపోనది మార్పులు చెందదు. ఎలా అయితే ఆత్మనే నశించిపోయేది కాదు, అందుకని అది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. నా శరీరం నశించిపోయేది కాబట్టి దానిలో మార్పులు వస్తూ ఉంటాయి. ఎలా వస్తున్నాయి మార్పులు, ఎదిగే కొద్దీ ఒకలాగా ఉంటాను, కొంచెం మళ్ళీ మళ్ళీ 30s నుంచి మళ్ళీ 60s 70s వచ్చేసరికి ఈ శరీరం అన్నదంతా కాంతి తగ్గిపోతుంది, వినటానికి సరిగ్గా వినపడదు, చెవులు వినపడవు సరికదా, కంటి చూపు కూడా మందగిస్తూ ఉంటుంది, మాటలు తడబడుతూ ఉంటాయి, పళ్ళు రాలిపోతూ ఉంటాయి, ఆ బోన్స్లో శక్తి పోతుంది, సరిగా నుంచోలేను, సరిగా కూర్చోలేను, నిద్ర రాదు, ఏదీ రాదు, చేతులు అంత పట్టుకుదే, ఒక వస్తువుని నేను గట్టిగా పట్టుకోలేను, ఎక్కువసేపు నడవలేను, కూర్చోలేను, నుంచోలేను, ఇంతలా నీరసపడిపోతుంది. ఏదైతే నేను 80s 20sలో చేయగలిగానో నేను మళ్ళీ 60s 70sలో అంతలాగా నేను చెయ్యలేను. పైగా ఈ శరీరం ద్వారానే కర్మల రూపంలో పాపాలు పెంచుకున్నా పుణ్యాలు పెంచుకున్నా చేయగలిగావు. దేంతో చేస్తావు, శరీరంతో చేస్తావు. ఆ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి దానికి ఇవ్వాల్సినంత ఆహారం ఇవ్వాలి. అందుకే ఒక వయసు అయిపోయిన తర్వాత ఆహారాన్ని కూడా తగ్గించమని చెప్తారు. ఎందుకు, మనకి అరిగే శక్తి తగ్గిపోతుంది, అలాగే అంతంత ఆహారాన్ని మనం తీసుకోవటం కూడా మళ్ళీ లేనిపోయిన కొత్త జబ్బులు కూడా వస్తుంటాయి ఒక వయసు అయిన తర్వాత. ఎందుకు, ఎంత యాక్టివ్గా నేను 30s లోపల చేస్తానో ఆ 30 దాటిన తర్వాత అంత యాక్టివ్గా నేను ఉండను, కాబట్టి అంతంత ఫుడ్ మనం తీసుకోకూడదు.
అలాగే నిత్యము నిరంతరము మార్పులు చెందేదన్నది అసత్యము. అది ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఎలా అయితే అగ్ని అన్నది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది, ఎప్పుడు వేడిగా ఉండదు, అది చల్లగా అవ్వటం అన్నది ఉండదు అగ్నికి. అది సత్యము. అందుకే పంచభూతాలు మనం దేంతో పోలుస్తాం? పరమాత్మే పంచభూతాల రూపంలో ప్రతి జీవి యందు కూడా ఉన్నాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఆ అగ్ని ద్వారా పొయ్యి మీద గిన్నె పెట్టాను, గిన్నెలో నీళ్లు పోసాను, నీళ్లు దానికి ముందు స్టవ్ ఆన్ చేయకముందు చల్లగా ఉంటాయి, స్టవ్ ఆన్ చేసేదాకా మెల్లిగా గిన్నె వేడెక్కుతుంది, లోపల నీళ్లు కూడా మసులుతున్నాయి. అందులో నేను కూరగాయలు వేసాను, కూరగాయలు వేయకముందు కూరగాయలు కూడా చల్లగానే ఉన్నాయి. అందులో వేసేసరికి ఏదైతే ఫ్రెష్గా ఉన్న కూరగాయలు ఆ నీళ్ళల్లో వేసేసరికి ఉడికిపోతున్నాయి కాబట్టి మెత్తగా అయిపోతూ ఉన్నాయి, మార్పులు చెందుతున్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మార్పులు చెందేవి, నశించిపోయేవి. స్టవ్ ఆఫ్ చేశాక మళ్ళీ నీళ్లు నార్మల్ అయిపోతాయి, నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తాయి. కానీ కూరగాయలు మళ్ళీ నార్మల్ అవుతాయా? అవ్వలేవు. అందుకే నీళ్లు కూడా పంచభూతాల్లో ఒకటి. వేడి పెంచే కొద్దీ వేడి ఎక్కుతున్నట్టుగా అనిపిస్తున్నాయి, మళ్ళీ స్టవ్ ఆపేస్తే మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వచ్చాక మళ్ళీ నార్మల్ అయిపోతాయి. నీళ్ళు అలాగే ఉంటాయి. అలాగే అగ్నితత్వము అంతే. అందుకే పంచభూతాలు మనం పరమాత్మతో పోలుస్తూ ఉంటాం. ఇలా స్వాభావిక ధర్మం, అలాగే అగ్నికి ఎలా అయితే స్వాభావిక ధర్మం ఏంటంటే వేడిగా ఉండగలగటము, అలాగే ఇవన్నీ ఏంటి అంటే నశించేవి, నశించిపోనివి. కుండ చెయ్యకముందు మట్టి, కుండ చేశాక కుండలాగా కనపడుతుంది, మళ్ళీ దాన్ని పగిలిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళల్లో వేసానంటే అది మళ్ళీ మట్టి అయిపోతుంది, మధ్యలోనే కుండలాగా కనపడుతుంది. ఈ శరీరాన్ని తీసుకుని ఈ జన్మకే ఇలా ఉన్నాను, మళ్ళీ ఈ జన్మ అయిపోయిన తర్వాత ఈ శరీరం మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోతున్నది. సత్యము అసత్యము, సత్యానికి ఎలా అయితే ఎప్పటికీ ఉంటుంది కాబట్టి దానికి ఉనికి ఉన్నది, ఉనికి లేనిది దేనికి? అసత్యానికి. నశించిపోయే వాటికి, నశించిపోయే వాటి గురించి ఆరాటపడకు, నశించిపోని దాని గురించి కూడా నువ్వు బాధపడక్కర్లేదు. ఎందుకు? అది ఎప్పటికీ అలాగే ఉంటుంది, దాన్ని నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. అందుకే నెక్స్ట్ శ్లోక మళ్ళీ ఇలా చెప్తున్నారు, 17 శ్లోక. అవినాశీ తు అవినాశీ తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశామవ్యయస్య నా కశ్చితు కర్తుమర్హతి. అవినాశి అంటే నాశరహితం, అంటే నశించిపోయేది కాదు. వినాశి అంటే నశించిపోయేది, అవినాశి అంటే నశించిపోయేది, ఎప్పటికీ అలాగే ఉండేది. తర్వాత తద్విద్ధి అంటే దాన్ని తెలుసుకో, ఏది నశించిపోతుందో దాన్ని తెలుసుకో, ఏది నశించిపోదో దాన్ని కూడా తెలుసుకో. రెండు తెలుసుకో, ఒకటి తెలిస్తే ఇంకోటి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎట్లా? నశించిపోయేది తెలిసింది అంటే తత్మయాన్ని నశించిపోనివి, పోనీ నశించిపోయాయి తెలిసిపోయినాయి అంటే మిగిలిపోయిందేదో అది నశించిపోదు అన్నది కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది. అలాగే తెలుసుకున్న తర్వాత ఏనా సర్వమిధం, దేని చేతనైతే సర్వము అంటే ఈ జగత్ అంతా ఉన్నదో, తతం వ్యాపించి ఉన్నది అంటే నశించిపోయేవన్నీ కూడా సృష్టి మొత్తం పైపైన ఉన్నాం మనం, కానీ భూమి లోపల ఏదైతే శక్తి ఉంది, భూమిని అలా తిరిగేలాగా చేస్తుందో, అక్కడ సూర్యుడు ఉన్నాడు, గ్రహాలు తిరుగుతున్నాయి, నక్షత్రాలు, సూర్యచంద్ర మండలాలు ఇవన్నీ కూడా అలా ఉండి అలా నిలిపాడు అంటే ఒక శక్తి ఉన్నది. అది ఎలా ఉన్నది? సర్వం వ్యాపించి ఉన్నది. సర్వం వ్యాపించి జీవాల రూపంలో, మళ్ళీ ఆ రూపాల మధ్యలో ఆత్మరూపంలో కూడా ఉన్నది ఆ పరమాత్మయే. అది తెలుసుకో. వినాశమవ్యయస్య అంటే వినాశనం అంటే నశించిపోయేది, మవ్య యస్య అంటే దాని యొక్క శాశ్వతమైన వ్యాపమైనది, అంటే నాలో ఆత్మ ఉన్నది, అందరిలో బ్రతికున్న వాళ్ళందరిలో కూడా ఉన్నది. అయితే అది ఎలా ఉన్నది? దానికి నేను పెరుగుతున్నాను, నేను ముసల్దాన్ని అయిపోతున్నాను, ఇవన్నీ అయిపోతున్నా, ఆత్మ ఎప్పుడు ఒకేలాగా ఉంది. నేను పుట్టక ముందు ఆత్మ ఉన్నది, కానీ ఈ శరీరంలోకి ఆత్మ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ శరీరాన్ని నేను వదిలేంతవరకు, నేను మరణించేదాకా ఆత్మ ఈ శరీరంలో ఉంటుంది. నాలో మార్పులు వస్తాయి కానీ దానిలో మార్పులు రావు. పైగా నా వికారాలు కానీ, నేను నా బుద్ధి కొద్దీ నేను చేసే కర్మల వల్ల పాపాలు పుణ్యాలు అవన్నీ నేను ఏం చేస్తున్నానో మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఇవి నాకు క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఆ ఆత్మకి అంటుకోవు. నాలోనే ఉన్నప్పటికీ కూడా అవి ఎలా అంటుకోవు అంటే పరమాత్మతత్వము. ఏంటి పరమాత్మతత్వము అంటే అంతా ఉన్నవాడు, అన్నిటిలో ఉన్నవాడు, అంతా చెయ్యగలిగినవాడు, అన్ని వేళలా అన్నీ చూస్తున్నవాడు. తాన సృష్టిలో భాగంలోనే మాయామోహాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఆయనకి అంటవు. అలాగే మన జీవుల్లో కూడా ఆత్మరూపంలో ఆయన ఉంటున్నాడు, కానీ మనం చేసే పాపపుణ్యాలు కానీ ఏది సంబంధం లేకుండా సాక్షిభూతుడిగా చూస్తూ ఉంటున్నాడు.
నా కశ్చితు కర్తుమర్హసి అంటే ఎవ్వడు కూడా సమర్థుడు కాదు. దేనికి సమర్థుడు కాదు? ఎందుకు అంటే ఆ అర్హత తత్వం తెలుసుకోవాలంటే అంత తేలిగా ఇది నీళ్ళు అది పాలు అన్నట్టుగా కాదు. అన్నీ తెలిసి కూడా మళ్ళీ తెలియకుండా విచక్షణారహితంగా ఏదో ఒకటి తప్పడడిగేస్తూనే మనము ఉంటాం. అందుకే అవినాశీ తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశామవ్యయస్య నా కశ్చితు కర్తుమర్హతి. నాశరహితమైన అది సత్యము, పరమాత్మ తత్వము. ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నవాడన్నది నువ్వు తెలుసుకో. శాశ్వతమైన దాన్ని ఎవ్వరూ కూడా నశింపచేయలేరు. నశించిపోయే వాటిని నేను ఏవి చేయకపోయినా నశించిపోతాయి. నశించిపోని దాన్ని నేను ఏది చేసినా అది నశించిపోదు అని అర్థం అన్నమాట. అంటే సర్వం వ్యాపించిన ఎక్కడ ఉన్నాడంటే అంతా ఉన్నాడు. ఎంతని వెతుకుతావు, ఎక్కడని వెతుకుతావు అంటే అంతా ఉన్నాడు. నీకు చూడగలిగే అంత బుద్ధి ఉండాలి, తెలుసుకోవాలన్న కోరిక ఉండాలి, దర్శించే అంత యోగ్యత నీకు ఉంటే నువ్వు నీ హృదయంలోనే దర్శించుకుంటావు. అందుకే సులువైన మార్గం, ఎక్కడెక్కడికో క్షేత్రాలకి వెళ్ళక్కర్ల, నీ శరీరమే ఒక క్షేత్రం అంటారు, పైగా నీ గృహమే ఒక క్షేత్రం అంటారు. నిజంగా నేను అంతగా దీక్ష పూని నేను చెయ్యాలనుకున్న సంకల్పంతో నేను అంత నిష్టగా ఉండగలిగితే, పైగా ఎక్కడికి వెళ్ళి ఏమీ చెయ్యక్కల, అంతంత మనం ఏమి సమర్పణ భావంతో ఏమి ఇవ్వాలంటే నీ ఇంద్రియాల్ని సమర్పించుకొని బుద్ధి అన్నది వక్రంగా వెళ్లకుండా, వికారాలకి లోనవ్వకుండా, నా మనస్సు నా బుద్ధి నా ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మ యందు సమర్పణ భావంతో నిలకడగా ఒక్క దగ్గర నేను కూర్చుని ధ్యానం చెయ్యగలిగితే నా హృదయంలోనే నేను పరమాత్మని దర్శించుకునే స్థితికి నేను చేరుకుంటాను. యోగులు చేసింది ఏంటి అంటే వాళ్ళు అక్కడికక్కడికి వెళ్ళిపోయి అది ఇది కాస్ట్లీ పూజ చేద్దామా, ఈ యాగం చేద్దామని కాదు వాళ్ళు చేసింది. వాళ్ళు యాగాలు చేసింది కూడా జనాల్ని ఉద్ధరించడానికి, వాళ్ళ స్వలాభాల కోసం కాదు, అందరి కోసం చేసిన వాళ్ళు కాబట్టే వాళ్ళు ఋషులయ్యారు. మనం మన కోసం కూడా స్వార్థంతోనే చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇటువంటి వాసనల ద్వారా, వికారాల ద్వారా ఎన్నో జన్మలు ఎత్తుతూ ఎత్తుతూ ఇంకా ఇక్కడే కొట్టుమిట్టాడుతూనే ఉన్నాము. అందుకే పరమాత్మ సత్యము అసత్యము అని చెప్పి నశించిపోనేది ఎప్పటికీ నశించిపోదు. నశించిపోయేది అసలు నశించేది నశించిపోనేది సత్యము అసత్యము అని చెప్పాడు. పైగా నశించిపోయేది ఎలా నువ్వు కాపాడదామని చూసినా ఏమి చేసినా అది నశించిపోతుంది, పాడైపోవాల్సింది పాడైపోతుంది. ఎలా అయితే ఆత్మ అన్నది సర్వము వ్యాపించిన పరమాత్మ తత్వము, దాన్ని ఎవరు నశింపచేయాలని ట్రై చేసిన ప్రయత్నం చేసిన అది నశించపోదు, దాన్ని ఎవరు ఏమీ చెయ్యలేరు. పరమాత్మ తత్వమే అఖండ చైతన్యము, విశ్వమంతా వ్యాపించి ఉన్నది అని తెలుసుకో. అదే నిజము. దానినే బ్రహ్మం అని కూడా అంటారు. అయితే ఎదుగుదల పెరుగుదల తరుగుదల ఇటువంటి ఏవి ఉండదు, నిత్యము ఒకేలాగా ఉంటుంది. అదే నిజము. మార్పులు చేర్పులు ఉండవు. పుట్టుక మరణించటం అన్నది శరీరానికి, ఆత్మకి కాదు. అది నశించిపోయేది కాదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది పరమాత్మ స్వరూపాన్ని మనం చూడలేము, తాకలేము, వినలేము, ఎలా ఉంటుందో మనం ఊహించలేము. ఎందుకంటే ఒక విగ్రహాన్ని చూసి ఆ విగ్రహంలో ఉన్నాడు పరమాత్మ అనే భావనతో ఉండి నేను ధ్యానంలోకి వెళ్తే ఆ రూపాన్ని నేను పొందగలను. అసలు అంతా ఉన్నవాడు ఎంతనుంటాడు, నేను ఇంతకు మించి చూడలేను, ఇంతకు మించి నేను వినలేను. శబ్దం కూడా మనకు అంతకన్నా ఎక్కువ వాల్యూమ్ వచ్చిందంటే ఏమవుతుంది, చెవులు పగిలిపోతున్నాయంట, తల పగిలిపోతుంది, వినలేవు, నువ్వు అక్కడ స్థిరంగా నుంచోలేవు. అటువంటిది సర్వము సృష్టి మొత్తం వ్యాపించిన వాడు, రూపానికి నామానికి అతీతంగా ఉన్నవాడు పరమాత్మ ఎక్కడ లేడు అంటే ఎంతున్నాడంటే నేను ఎలా చూడగలను, నేను తాకలేను, అలాగే నేను దాన్ని చూడను లేను, వినను లేను. ఆ స్వరూపం అన్నది ఏంటి అన్నది నాకు ఊహకి మించినది, కానీ దాని గురించి తెలుసుకోగలము మెల్లమెల్లగా మెల్లమెల్లగా. ఇప్పుడు స్వీట్ అన్నది గులాబ్ జామ్ ఇంత బాగుంటుంది, ఇంత మధురంగా ఉంటుందని నేను ఎన్నన్నా చెప్పచ్చు, ఆ ఫోటోల రూపంలో మీకు చూపించచ్చు. కానీ అది ఒక్కసారిగా ఒక్కటి మీ నోట్లో వేస్తేనే అది ఏంటి అన్నది మీకు ఎలా అర్థమవుతుందో, పరమాత్మని తెలుసుకోవాలన్న కోరిక కలిగి ఇట్లా వింటాలే కాకుండా ఆచరణలో కూడా కొన్ని కొన్ని పెడతాం వల్ల ఇది నేను చెయ్యొచ్చు, ఇది నేను చెయ్యకూడదు. చెయ్యకూడని పనులు ఎటువంటివైనా సరే నేను చెయ్యాల్సినవి చేసినా చేయకపోయినా చెయ్యకూడదు మాత్రం చెయ్యకుండా నన్ను నేను ఆపుకుంటూ ఉండాలి. అలా నా ఇంద్రియాల్ని నా మనస్సుని నేను లగ్నం దేని మీద చేయాలి అంటే ప్రతీదీ పరమాత్మ స్వరూపమే, ప్రతీదీ పరమాత్మ నాకు నిజంగా ఇవన్నీ ఇచ్చింది నా పరమాత్మ అన్న భావంతో నేను స్వీకరించగలను. ఇది మహాప్రసాదం, నా జీవితం కూడా మహాప్రసాదం. ఈరోజు నేను బ్రతికున్నాను, మరుక్షణంలో నేను బ్రతికుంటానో లేదో నాకు తెలియదు. అటువంటప్పుడు నేను ఎందుకు ఈ రాగద్వేష
రాగద్వేషాల్ని పెంచుకుంటూ ఉన్న ఈ కొద్దిగా సమయాన్ని వృధా చేసుకోవాలి. భక్తి ప్రపత్తులతో ప్రతి దాని యందు కూడా ఆనందంగా నేను స్వీకరిస్తూ, నా ఆనందానికి ఒక వస్తువు రూపంలో కానీ, ఒక మనిషి రూపంలో కానీ, ఒక బంధం రూపంలో కానీ పెట్టుకోకుండా, ఆ ఆనందం ఆ సచ్చిదానంద పరమాత్మ అది నాకు ఆనందాన్ని ఇస్తుంది, దాన్నే నేను చేరుకోవాలన్న భావనతోనే ఉండగలగాలి. అందుకని నాశరహితమైన దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, అలాగే శాశ్వతంగా ఉన్నదాన్ని ఎవ్వరూ నశింప చెయ్యలేరు. దీంతో భగవద్గీత 2nd చాప్టర్లో 16-17 శ్లోక సంపూర్ణం.